ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడు. చాలామందికి అవకాశం యొక్క విలువ తెలియదు. ఒక తరుణం దేవుడు ఇచ్చాడు, ఆ తరుణం యొక్క విలువ చాలామందికి తెలియదు. దాన్ని వినియోగించుకోవడం చేత కాదు. కానీ భగవంతుడు ఇస్తున్న కాలములో ప్రతి గడియ విఘడియ చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము పేజీ నెంబర్ 564 మొదటి వచనం చదువుతున్నాయి. నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగుగుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీద మేకల మందను పోలి ఉన్నవి. పరిశుద్ధాత్ముడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ మాటను దేవుని చేతులకు అప్పచెప్పుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా జీవితంలో, మా జీవితంలో నీవు అనుగ్రహించిన గొప్ప ఉపకారమును బట్టి నీకు వందనాలు. చాలామందికి ఈ భాగ్యం లేదు కానీ ప్రభువా, ఎందుకో నా మీద నీవు దయ చూపావు, అవకాశాన్ని ఇచ్చావు, ఇక్కడికి తోడుకొని వచ్చావు. ఇదిగో ప్రభువా, నీవు మాట్లాడుతూ ఉండగా నేను జాగ్రత్తగా ఆలకించుటకు, నా మనస్సు బుద్ధి దాని మీద శ్రద్ధ పెట్టుటకు సహాయం దయ. ఇంకాస్త లోతుకి, ఇంకాస్త లోపలికి నాయన చూడగలగడానికి కృప చూపండి. కడుక్కొని పవిత్రపరచుకోవడానికి కృప చూపండి. నన్ను పవిత్రపరచండి, మమ్మునందరినీ పవిత్రపరచండి. నాతోనూ మా అందరితోనూ మీరే మాట్లాడమని మాత్రము ప్రాధేయపడుతూ మమ్మల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ, ఇగో నాయన ఈ వాతావరణమును, ఈ యొక్క పరిస్థితులను, మమ్మల్నందరినీ, ఈ మందిరాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ, అగ్ని వంటి నీ ప్రాకారాన్ని మా అందరి చుట్టూ ప్రతిష్ఠ చేసుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరమగీతముల గ్రంథం చదవాలంటేనే మనస్సుకి సంబంధించి కానీ, బుద్ధికి సంబంధించి కానీ వికసించి ఉండాలి. ఎందుకంటే ఒక అధ్యాయం ఎట్లా రాస్తాడంటే దేవుడు మంచి కథల రాస్తాడు. ఒక అధ్యాయం ఎలా రాస్తాడంటే ఒక మంచి ఫైటింగ్, యుద్ధం సీన్ రాసినట్టు రాస్తాడు. ఒక అధ్యాయం ఎలా రాస్తాడంటే ఫిలాసఫీ, తత్వం చెప్పినట్టు. ప్రసంగి గ్రంథం ఏముందిలే భూమి మీద, ఏమీ లేదు, సూర్యుని క్రింద సమస్తము వ్యర్థము, ఒక స్ట్రక్చర్లో నిరాశలో రాసినట్టు, లేకపోతే తల పండిపోయి రాసినట్టు రాస్తాం. ఒక గ్రంథం ఏం చేస్తాడంటే నాకు కనుపరిచెను, ఇదిగో ఇక్కడికి మహా సంఘటన సంభవించబోతోంది, పరలోకంలో యుద్ధం జరుగుతోంది అని చెప్పి చాలా భయంకరంగా రాస్తాడు. అన్నీ రాయించింది దేవుని యొక్క ఆత్మే. రాస్తున్న వాళ్ళ మీద పోయబడిన ఆత్మ అందరి మీద ఒకటే. రాసేటటువంటి వ్యక్తి, పరిస్థితి, చూపించవలసిన సంగతి ఈ వేరు. అన్ని వచనాలు దేవునివే, కానీ ఒక్కొక్క వచనం, ఒక్కొక్క విషయం, ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. ఒకటి లవం మొగ్గ అయితే ఒకటి దాల్చిన చెక్క అన్నట్టు, ఒకటి అల్లం అయితే ఒకటి వెల్లుల్లి అయినట్టు, అన్నీ తినేవే, కానీ ఒక్కదానికి ఒక మూల్యం అవసరం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అవసరం. ప్రతి దానిని చూపించి, మనకు తినిపించి, మనకు నేర్పించి సిద్ధపరిచేదే వాక్యం మాట. ఈ ప్రసంగి గ్రంథం తర్వాత మళ్ళీ ఈ పరమగీతాల గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందంటే మొత్తం కావ్య గ్రంథంగా ఉంటుంది. కావ్య గ్రంథం అంటే ఏంటంటే ఉపమాన అలంకార భాషలో కూడా మంచి ఫ్లేవర్లా ఉంటుంది అన్నమాట. ఆ గ్రంథం చదువుతూ ఉంటే మనకు ఒక దృశ్యం కనబడతా ఉంటుంది, ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క రిలేషన్, బంధం కనబడతా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యన ఏవేవో సంభాషణలు కనబడతా ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్యన కొన్ని విషయాలు, అంటే వాళ్ళ యొక్క రూప సౌందర్య, స్ట్రక్చరల్ అవన్నీ కనబడతా ఉంటాయి.
కొన్ని చూస్తున్నప్పుడు ఏమనిపెట్టదంటే, జనరల్గా నలుగురిలో చదవలేమేమో, ఈ మాట చదవడానికి కొద్దిగా బిడియం వస్తుందేమో అన్నట్టుగా కూడా కనపడుతుంది. కవి వర్ణించినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. నీ కళ్ళు చాలా బాగున్నాయిరా, నీ పెదాలు చాలా బాగున్నాయిరా, నీ తల చాలా బాగుంది, నువ్వు కట్టుకున్న చీర చాలా బాగుంది, అక్కడి వరకు బాగానే ఉంది. అక్కడి నుంచి ఇంకొద్దిగా లోపలికి పోతే అది వాళ్ళిద్దరు మాత్రమే మాట్లాడుకోవాల్సిన విషయం. భర్త భార్య, భార్య భర్తతో వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవాల్సిన విషయం. నలుగురిలో మాట్లాడుకుంటే బాగోదు. ఈ కావ్య గ్రంథం కూడా ఏకాంతంగా భక్తుడు భగవంతునితో, భగవంతుడు భక్తునితో మాట్లాడుకుంటూ రాయబడినటువంటి గ్రంథం. ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తా, యువర్ పర్సనల్, అది నీ వ్యక్తిగతమైనటువంటి బంధం అన్నమాట. మా ఆయన నన్ను ముద్దు పెట్టాడండి అని నేను నలుగురిలో చెప్పలేను. నలుగురిలో ముఖం చిన్నబుచ్చుకుని కాస్త చిరునవ్వు పెట్టుకుని అబ్బాయి ఏం లేదండి అంట. తప్పేం చేయలేదు ఆయన, కానీ చెప్పలే. ఆ బంధం కానీ, ఆ ఫ్లేవర్ కానీ, ఆ ప్రేమ కానీ నాకు నా దేవునికే సంబంధించింది. ఇది మూడో వ్యక్తికి చెప్పడం అనవసరం, ఈ మూడో వ్యక్తికి చూపించడం కూడా అనవసరం. దట్ ఈజ్ ద ఫ్లేవర్ ఈ యొక్క పరమగీతముల గ్రంథం అన్నమాట. ఈ పరమగీతముల గ్రంథంలో ఈ 4వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, నీవు సుందరివి అని పిలుస్తున్నాడు ఆమెని. ఆమెనేమని పిలుస్తున్నాడు? నీవు సుందరి. ఈ ఒక్క సెంటెన్స్ మనకు అర్థమైతే చాలు, జన్మ తరించిపోతే. దేవుడు ఆమెని సుందరి అని పిలుస్తున్నాడు. నేను పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెళ్లి చూపులలో ఆ అమ్మాయిని చూపిస్తూ ఉన్నప్పుడు అమ్మాయిని చూస్తూ ఉంటాను. ఆ చూడక మునుపు అంటే ఇంకా నేను అక్కడికి వెళ్ళక మునుపు ఆమె తల్లిదండ్రులు కావచ్చు, తోడబుట్టినోళ్ళు కావచ్చు, ఒక రకమైనటువంటి ముస్తాబు చేస్తారు. ముస్తాబు చేస్తున్నప్పుడు క్లిప్పులు పెడతా ఉంటారు, పూలు పెడతా ఉంటారు, జడలు వేస్తూ ఉంటారు, చాలా ఒక రకమైనటువంటి బట్టలు వేస్తూ ఉంటారు. ఆ బట్టలు వేస్తున్న సందర్భంలో ఆమె ఏమంటుందంటే, ఇది తల నొప్పెడుతోంది, ఈ పిన్ని తీసేయకూడదు అంట. బ్లౌజ్ చాలా టైట్గా ఉంది, ఇది కొద్దిగా లూజ్ అయితే బాగుండు అంట. చాలా వరకు నచ్చుతాయి, చాలా వరకు నచ్చవు. ఎందుకంటే రోజు అలా పెట్టుకోదాన్ని, ఆ రోజు చూపులు కాబట్టి అట్లా పెట్టుకుంటుంది. అంటే పెళ్ళి కొడుకు వస్తున్నప్పుడు తీర్చిదిద్దుకుని కనబడి, అప్పుడు మాత్రము పెళ్ళి కొడుక్కి నచ్చేలాగా కనబడి, అతగాడికి చాలా జాగ్రత్తగా అందంగా, అతగాడికి అందంగా, అతడికి ఎలా నచ్చితే బాగుంటుందో అలాగా అమ్మాయిని కూర్చోబెట్టి పెళ్లి చేసి పంపించేసి చూపించడానికి ఆ అమ్మాయిని ప్రయత్నం చేస్తాం. అబ్బాయిని అడుగుతారు, నువ్వు నచ్చిందా అమ్మాయి అని. ఆ అబ్బాయి ఏమనుకుంటాడంటే, అతనికి కొన్ని అభిప్రాయాలు, ఇష్టాలు ఇవన్నీ ఉంటాయి. అతను ఆ అమ్మాయిని చూసి అతను అనుకున్నటువంటి తల బాగుంది, అతను అనుకున్నటువంటి ముఖ కవలికలు ఉన్నాయి, అతను అనుకున్నటువంటి హైట్ ఉంది, అతను అనుకున్నటువంటి స్ట్రక్చర్ ఉంది అంటే అతను నచ్చిందని చేసుకుంటాడు. ఇది జనరల్గా తంతు జరిగేది. కానీ 4 నెలలు, 5 నెలలు, లేకపోతే 10 నెలలు, లేకపోతే 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఇంటి దగ్గర నైటీ వేసుకుని ఉంటుంది. పెళ్ళి కూతుర్లా అలంకరించుకున్నట్టు ఉండదు. అలంకరించుకుంది ఆవిడే, నైటీ వేసుకుంది ఆవిడే. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి భక్తి తత్వం. భగవంతుడు కోరుకుంటున్నటువంటి విషయం, అతడు ఒప్పుకుంటున్నటువంటి విషయం, అతడు నా గురించి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్, నీవు సుందరివి అని. నీవు సుందరివి అని దేవుడు నిన్ను పిలిస్తే బాగుంటుంది, నన్ను కూడా పిలిస్తే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. కానీ అలా పిలిపించబడడానికి నాలో ఏముండాలి, ఇది ముఖ్యమైనది. దేవుడు నేను భక్తి చేసుకుంటూ భూమి మీద వెళ్ళిపోతున్నాను, నాకు నచ్చినట్టు భక్తి చేస్తున్నాను, నాకు నచ్చినట్టు ప్రార్థన చేస్తున్నాను, నాకు నచ్చినట్టు వాక్యం చదువుకుంటున్నాను, నాకు నచ్చినట్టు నీతిగా బతుకుతున్నాను అన్నాడు. నాకు తెలిసినటువంటి జ్ఞానంలో, నాకు తెలిసినటువంటి బైబిల్ విషయంలో నేను దేవుణ్ణి అధ్యయనం చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను, వెళ్ళిపోయాను. నేను చదువుకున్నాను, వెళ్ళిపోయాను. కానీ
దేవుడు రేపు నీవు సుందరివి అని పిలవకపోతే నా పరిస్థితి ఏంటి? ఈ 2 ప్రశ్నలకి మీరు సమాధానాన్ని ఎత్తుక్కుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. చాలా జాగ్రత్తగా ఆలకించండి అమ్మ. నీ క్రియలను చాలా బాగున్నాయి, నీ ప్రేమ చాలా బాగుంది, నీ విశ్వాసము చాలా బాగుంది, నీ పరిచర్య ఇంకా బాగుంది. అసలు నీ సహనం చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరీ ఎక్కువగా ఉన్నాయి అని పొగిడినటువంటి ఆమెను గూర్చి దేవుడు చెబుతున్న 2వ మాట ఏంటి తెలుసా? అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవుడు నచ్చావు అని అంటే నీ కళ్ళు ఇలా ఉన్నాయి, నీ పళ్ళు ఇలా ఉన్నాయి, నీ చెవులు ఇలా ఉన్నాయి, నీ ముక్కిలా ఉంది, నీ నాభిలా ఉంది, నీ తల ఇలా ఉంది అని చెప్పి మొత్తం ఆ 4వ అధ్యాయంలో రాశాడు. నచ్చటం అంటే దేవునిలోనికి ఆయనకు నచ్చినట్టు, అంటే ఆయన మనస్సులో ఏ అభిప్రాయం అయితే నీ మీద ఉందో ఆ అభిప్రాయంలోనికి నువ్వు రావడం. నా అభిప్రాయంలోనికి దేవుడు రావడం కాదు. భగవంతుడికి ఏదైతే నాలో కోరుకుంటున్నాడో అది నేను చూపించగలగడం. అలా చూపించలేకపోయినటువంటి విషయాన్ని దేవుడు తప్పు పడుతూ ఉన్నాడు. మీకు బాగా ఎగ్జాంపుల్ అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు. మా నాన్న నన్ను కని పెంచి జాగ్రత్తగా పెంచుతూ ఉన్నాడు. మా అమ్మ నన్ను భోజనం పెట్టి జాగ్రత్తగా పెంచుతూ ఉన్నాడు. నేను ఏదైనా తినొచ్చు, నేను ఎలాగైనా నడవచ్చు, ఎలాగైనా కనబడవచ్చు. మా నాన్న ఏం చెప్పాడంటే, అరే పలానా వయసు వచ్చేటప్పటికి పోలీస్ జాబులు పడతాయి, నువ్వు పోలీస్ ట్రైనింగ్కి రెడీ అవ్వాలి, నీకు ఆ జాబ్ కావాలి అని. నేను ఎలాగైనా తినొచ్చు. మా నాన్న మాంసం తింటే అడ్డు చెప్పడు, మా నాన్న చేపలు తింటే అడ్డు చెప్పడు, మా అమ్మ చాలా జాగ్రత్తగా వండి పెడతా ఉంటుంది, నాకు తినేటటువంటి స్వాతంత్రం. కానీ నేనేం చేశానంటే బాగా తినడం మొదలుపెట్టి కాస్త ఒళ్ళు చేసి ఈ పొట్ట మాత్రం బీభత్సంగా పెంచాను. పొట్ట పెంచడం తప్ప పాపం అండి అలా అంటున్నారంటే? పాపమేం కాదు, అది పెరుగుద్ది అంతే, పాపం పెరిగింది. అది పెంచాను, నేను నడుస్తూ ఉన్నాను. కానీ పోలీసు జాబ్ కరెక్ట్గా పండింది. నేను అక్కడికి వెళ్ళినప్పటికి ఏమైందంటే ఈ పొట్ట నాకు చాలా అడ్డంగా తయారైంది. పొట్ట నా శరీరంలో భాగమే, అది నా శరీరానికి అవసరమే. ఈ శరీరంలో కూడా ఇది లేకపోతే నేను బతకలేను, అది కావాలి. కానీ ఉండదానికన్నా ఎక్కువ ఉండడం తప్పు. ఎంత ఉండాలో అంత ఉండడం బాగుంటుంది. ఒకరికి విపరీతమైన స్ట్రక్చర్ ఉంటుంది, అలా చూస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు కూడా నడవడానికి ఇబ్బందిగా పడదు. ఆమెను చూసి నువ్వు సుందరివి అని అనగలుగుతాడు ఎవడైనా? ఎందుకని అనలేడు? అన్నీ ఉన్నాయిగా ఆమె దగ్గర. ఎందుకనలేరంటే దేవునికి ఏదైతే భక్తి తత్వంలో నచ్చుద్దో ఆ నచ్చినటువంటి స్ట్రక్చర్ అక్కడ లేదు. కాబట్టి పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుని చూస్తున్నప్పుడు పెళ్లి కుమారుడికి నచ్చినటువంటి విధానం ఆ పెళ్లి కుమార్తెలో లేకపోతే ఆమె నచ్చదు. కాబట్టి భక్తి జీవితంలో నేను ప్రేమను చూపిస్తున్నాను, నేను సహనం చూపిస్తున్నాను, విశ్వాసం చూపిస్తున్నాను, చాలా భక్తిగా పనిచేస్తూ ఉన్నాను, నిజమే. కానీ నీలో ఇది కనబడుతోంది అంటున్నాడు. ఇది కొద్దిగా గుర్తుపెట్టు. భగవంతుని దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. ఒక కాలం వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ భక్తి చేసావు, ఏ సంఘంలో భక్తి చేసావు, ఏ కుటుంబంలో భక్తి చేసావు, ఎక్కడ ఏ సిద్ధాంతాన్ని భక్తి చేసావు, ఇవన్నీ పక్కన పెడితే లవోదికియా సంఘానికి చెప్పినట్టుగా అసలు నువ్వు బతుకున్నావురా అని అడిగే ప్రశ్న వస్తే చాలా భయంకరంగా ఉంటుంది. నేను బతికున్నానో లేదా నువ్వు ఎట్ట చెప్తున్నావు? పర్టికులర్గా లవోదికియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము అని రాసింది నువ్వే కదా. అంటే సంఘం ఉన్నదనే కదా రాశావు, ఈ సంఘంలో ఈ విషయాలు ఉన్నాయనే కదా రాశావు. ఇప్పుడు నువ్వు చచ్చేవా బతికేవా అని ఎలా అడుగుతున్నావు అంటే, నువ్వు సంఘంగా ఉండొచ్చు, ఎదగొచ్చు, బతకొచ్చు, భక్తి చేయొచ్చు. ఈ సంఘాలు, ఈ పరిచర్యలు, ఇవన్నీ డినామినేషన్లు ఇవన్నీ పక్కన పెడితే అసలు నువ్వు బతుకున్నావా అని అడుగుతాడేమో దేవుడు. ఎందుకంటే నా లెక్క నేనే చెప్పాలి. నన్ను సృష్టించిన దేవుడికి నేనే నా సంగతి, నా విషయం నేను చెప్పాలి. నువ్వు చాలా స్లిమ్గా 6 ప్యాక్తో వస్తావు అనుకున్నాను రా పరలోకానికి, ఇంత 60 ప్యాక్ వేసుకొచ్చేవేట్రా అంటే ఏం చెప్పాలి? అదేంటి ప్రభువా, నువ్వు పెట్టిన పొట్టే
నేనే సొంతంగా తయారు చేసుకున్నానేంటి, ఇదంతా నువ్వు ఇచ్చిందే అంటే కరెక్టే. దేవుడిచ్చినటువంటి స్ట్రక్చర్ని దేవునికి నచ్చినట్టుగా నీవు కష్టపడి నిర్మించుకోవలసినటువంటి గొప్ప లక్షణం నేర్చుకోవాలి. ఆ లక్షణం ఏంటంటే నన్ను నేను చెక్కుకోవడం రావాలి. నాకు అర్థమవుద్ది ఈ 2 ముద్దలు తింటే నా కళ్ళు మూతలు పడతాయి, నేను ప్రార్థన చేయలేను అని. నాకు అర్థమవుద్ది ఈ దేవుని మందిరంకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఇక్కడ దేవుని యొక్క కార్యం జరుగుద్ది అని. కానీ నేను వెళ్ళను. నాకు అర్థమవుద్ది ఈ 2 ముద్దలు మానేస్తే కాస్త మెలకుగా ఉండగలుగుతానని. కానీ నువ్వు పాపం చేస్తున్నావని నేను చెప్పట్లా. నిన్ను నీవు తీర్చిదిద్దుకోవడంలో జాగ్రత్త వహించటం లేదు, అది మాత్రమే చెప్తున్నాను నేను. అన్నిటికంటే కష్టమైనటువంటి విషయం ఏంటంటే నన్ను నేను చెక్కుకోవడం. మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంత పొట్ట పెంచటం నాకు చాలా సులువు, కానీ ఈ పొట్టను కరిగించటానికి నేను పడే ప్రయత్నం మాత్రం చాలా కష్టం. నాకు ఒక లక్షణం రావడం చాలా ఈజీ, కానీ ఆ లక్షణాన్ని నేను మానుకోగలగడం చాలా కష్టం. నా కన్ను ఇలా ఉండడం చాలా ఈజీ, కానీ నా కన్ను గువ్వ కన్నులాగా మారడం చాలా కష్టం. గిలాదు పర్వతం మీదున్న మేకల మందలాగా నా తల తయారవడం నాకు చాలా కష్టం. ఆ మేకల మంద యొక్క ఆలోచన విధానాన్ని నాకు ఆలోచనగా అలవాటు చేసుకునేటటువంటి విషయం చాలా కష్టం. నా ఎదురుగుండా చాలామంది అసత్యం మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే చాలా ఇబ్బందికరమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది పైకి లెగిసి వాళ్ళని దవడ మీద కొట్టి సత్యం ఇదిరా అని చెప్పాలి అని అనిపిస్తాం. కానీ నన్ను నేను అదుపు చేసుకోవడం చాలా కష్టం. ఇది నేర్చుకోవాలి భక్తి జీవితంలో. నన్ను నేను కట్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇది నా దేవునికి నచ్చలేదు కదా, దీన్ని నేను విడిచిపెట్టాలి. అది పాపమేం కాదుగా. అదేం పాపమా? అదేం పాపం లేదు, అది నీ సొంత పొట్టే. కానీ ఇది దేవునికి నచ్చలేదు. వాడు విశ్వాసంలో గొప్పవాడు, సహనంలో గొప్పవాడు, ప్రేమలో గొప్పవాడు, క్రియలో గొప్పవాడు అయినప్పటికీ ఆ యెజబెల్ ఉందే, అది నచ్చలేదు దేవుడు. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఇది నాకు నచ్చంది, నీ దగ్గర ఉంచుకో. దేవుని దగ్గర నన్ను నేను చెక్కుకునేటటువంటి లక్షణం చాలా ఇంపార్టెంట్ అండి. పక్కింటోడు చేయడు, పాస్టర్ చేయడు, ప్రవక్త చేయడు, ఇంకొకటి చేయడు, ఎవడు చేయడు. దేవుని దగ్గర నిన్ను నీవే చెక్కుకోవాలి. నీ చెవులను చెక్కుకోవాలి, నీ కళ్ళను చెక్కుకోవాలి, నీ పళ్ళను చెక్కుకోవాలి, నీ పెదాలను చెక్కుకోవాలి, నీ తలను చెక్కుకోవాలి, తల వెంట్రుకలను చెక్కుకోవాలి. ఇవంతటిని నీకు నీవే చెక్కుకోవాలి. దేవుడు నన్ను ఇలా సిద్ధపరిచేస్తాడండి, నన్ను ఇట్లా చేసేస్తాడు, ఇది అంతా కరెక్ట్ కాదు. నీకు నీవుగా ఇష్టపడి, నీకు నీవుగా లోబడి, నీకు నీవుగా మోకరించి, నీకు నీవుగా ప్రార్థన చేయాల్సిందే. దేవుడు బలవంతంగా జుట్టట్టుకొచ్చి ఇలా కూర్చోబెట్టి మోకరించేయించాడు. పరిస్థితులలో జరుగుతున్న సంఘటనలను బట్టి నీ మనస్సు రేగుతున్నప్పుడు, లేకపోతే నీ మనస్సు చాలా భయంకరంగా ఉద్రేకపూర్వకంగా ఉన్నప్పుడు, ఆ ఉద్రేకాన్ని కూడా ఉపయోగించవలసిన చోట ఉపయోగించవలసిన రీతిగా ఆ ఉద్రేకాన్ని కూడా నువ్వు జాగ్రత్తగా మేనేజ్ చేయగలగాలి. ఒకళ్ళు అంటూ ఉంటారు, సాలుమోను తెలియకుండా ఎగురుతున్నాడు ఏంటండి. సాలుమోను తెలియకుండా ఎగురుతాడు ఏంటండి వీడు అంటారు. అంటే కోపాన్ని కూడా నేను అదుపు చెయ్యగలిగినటువంటి లక్షణం నాకు, ప్రేమను కూడా నేను అదుపు చెయ్యగలిగినటువంటి లక్షణం కాదు. ప్రేమ మంచిదా కాదా? అందరినీ ప్రేమిస్తాం, పిల్లల్ని ప్రేమిస్తాం, కానీ ఇదే ప్రేమ అధికమైతే తప్పు. పిల్లల్ని ప్రేమించినంతగా ప్రేమించాలి, కానీ ఆ మించి ప్రేమిస్తే ఏమవుద్ది, వాళ్ళకది విషమం. ఏం చేసినా మా నాన్న నన్నేమండ తెలుసా, ఏం చేసినా మా అమ్మ నన్నేమంద తెలుసా అనే స్టేజ్కి వచ్చు ఆ పిల్ల.
అలా అమ్మ ఏం తప్పు చేయలేదుగా, ప్రేమించింది అంతే. కానీ ఆ ప్రేమ కూడా కట్ చేసుకోవలసిన టైంలో కట్ చేయాలి. ప్రేమ పాపం కాదు కదా, కానీ అది కూడా పాపమయ్యే ప్రమాదం ఉంది కదా, అది చెప్తున్నమాట. దేవుని సన్నిధిలో నన్ను నేను చెక్కుకుని దేవునికి కనుపరుచుకోవలసినటువంటి దానను. చాలామంది తన్ను తాను అణుచుకోలేక కదారి పెట్టి, కొంతమంది అంట దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుసరించి బోధకులను పోగేసుకున్నారు. ఇలా చెప్పాలి, ఇలా చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? ఇలాగే బోధించాలి, ఇలాగే బోధించేవాడు ఎవడైనా ఉన్నాడా అని అలాగ బోధించేవాడిని ఒకరిని పట్టుకొచ్చి అలాగ బోధ కావాల్సిన వాళ్ళందరినీ ఒక సంఘం కట్టి జాగ్రత్తగా దేవుణ్ణి ఆరాధన చేయడం మొదలుపెట్టారు. అది సంఘం దేవునిదే, అక్కడ చెప్పబడే మాటలు దేవునివే, అక్కడ చెప్పేవాడు కూడా దేవుని గురించే చెప్తున్నాడు, ఆ మందిరానికి వచ్చేవాడు కూడా దేవుని గురించే వస్తున్నాడు. కానీ ఆ సంఘం దేవునికి ఇష్టమైన సంఘమా? వాళ్ళ దురదకి సంబంధించినటువంటి సంఘం. చాలా చోట్ల నా ఇష్టానికి సంబంధించినటువంటి సంఘటనలు ఉంటాయి, దేవునికి సంబంధించినవి. నా ఇష్టం, నాకు అది ఇష్టం, అలా మాట్లాడటం నాకు ఇష్టం, అలాగ నన్ను పొగట్టం నాకు ఇష్టం, అలాగ నన్ను పైకి ఇలా ఎత్తటం ఇష్టం. అదేం పాపం కాదు, కానీ అది దేవునికి నచ్చదు. అది దేవునికి నచ్చదు. దేవునికి నచ్చినటువంటి విషయం గురించే చెప్తున్నాడు ఈ పరమగీతముల గ్రంథంలో. ఆమె యొక్క స్ట్రక్చర్ని లాగా వర్ణించుకో. ఆమె కళ్ళు వర్ణిస్తున్నాడు, ఆమె యొక్క తలను వెంట్రుకలు వర్ణిస్తున్నాడు, ఆమె పలువరసను వర్ణిస్తున్నాడు, ఆమె నడుము వర్ణిస్తున్నాడు, ఆమె కాళ్ళు వర్ణిస్తున్నాడు, ఆమె కుచములు వర్ణిస్తున్నాడు. అరే ఆపాదమస్తకము దేవుడు స్కాన్ చేసినట్టుగా ఎవ్రీ విషయాన్ని వర్ణించుకుంటే వెళ్తాడు. మరి ఇంత చూస్తున్న దేవుడు నిన్ను చూడ్డంటావా? నేను ఇలాగ ఇంత పొట్టేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఎంత అందమైన పొట్టేసుకొచ్చావురా అని దేవుడు ఇలా పట్టుకుంటాడా? నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను చచ్చిపోయిన తర్వాత, లేకపోతే నా జీవితం ముగిసిపోయిన తర్వాత ఖచ్చితంగా దేవుని యొక్క సింహాసనం దగ్గర నేను కనబడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కట్ చేసుకుంటాను, నేను సరి చేసుకుంటాను, నేను బాగు చేసుకుంటాను, ఇదేమీ పెద్ద పాపం అయితే కాదు, ఇదేమీ పెద్ద దోషం అయితే కాదు అని నువ్వు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందేమో, కానీ అది దేవునికి నచ్చదు. అంటే అదేంటి ప్రభువా, ఇన్ని క్వాలిఫికేషన్లు నాలో ఉన్నాయి కదా, నేను చాలా చక్కగా వాక్యం చెప్తాను, నేను చాలా చక్కగా పాట పాడతాను, నేను చాలా చక్కగా ప్రార్థన చేస్తాను, నేను చాలా చక్కగా భక్తి చేస్తాను, నేను చాలా చక్కగా సంఘంలో ఉంటాను. ఓకే, ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ కరెక్టే. దీన్ని బట్టి అదేమి క్వాలిఫికేషన్ అయిపోవట్లే. నాకు కళ్ళు బాగుంటాయి, నా పళ్ళు బాగుంటాయి, నా చేతులు బాగుంటాయి, నా కాళ్ళు బాగుంటాయి, నా నడుము బాగుంటుంది, ఓకే, కానీ పొట్టేంటే అని అడుగుతాడు కదా. ఇన్ని బాగున్నాడు, పొట్ట ఒప్పుకోలేవా? అన్నీ కావాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను అనుకుంటున్నాను. దేవుని దగ్గర నన్ను నేను చెక్కుకోవడానికి దేవుడు ప్రతి వాడికి సమయాన్ని ఇస్తా ఉన్నాడు. కానీ చెక్కుకునే లక్షణం ఒక్క ఋషులు మాత్రమే చేయగలరు. మామూలోడు అట్లాంటి విషయం చెయ్యడం అనేది అసాధ్యం, ఖచ్చితంగా చేయలేడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము. చాలా క్లియర్గా చెప్పేసిన సంగతి ఏంటంటే, ఒక రెండు విభిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు ఒకే మనిషిలో ఉంటాయి.
రెండు భిన్నమైన వ్యక్తిత్వాలు ఉంటాయి. మీకు బాగా అర్థం అవడం కోసం మరలా చెప్తున్నా. నా నోటికి నచ్చింది నా కడుపుకు నచ్చదు, నా కడుపుకు నచ్చింది నా నోటికి నచ్చదు. డాక్టర్ ఏమంటాడు, అమ్మా ఆరోగ్యం బాగాలేదు కదా, నీకు ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉప్పు తగ్గించి నూనె తగ్గించి వేపుడు కాకుండా కూర పచ్చపచ్చగా తినాలిరా అని చెప్పి. అది ఎవరికి మంచిది? శరీరానికి మంచిది. ఆ పచ్చి కూర తీసుకొచ్చి అన్నం కంచంలో పెడితే నోరేమంటుంది? నీ మొహం మండ, ఇది తినడం కన్నా సావడం బెటర్ కదరా అంటదా అంత. ఇదే పోరాటం. నా ఆత్మకు సంబంధించింది తినమని ఆత్మ చెప్తా ఉంటే శరీరం ఏమంటుంది? సరే ఇది ఒక్కటి తినేసి వదిలేస్తాను, ఈ ఒక్క ఐస్ క్రీమ్ తింటాను అంతే చాలు. ఐస్ క్రీమ్ తినడం ఏం తప్పేం కాదు. అది తింటే 300 క్యాలరీస్ పెరుగుద్ది. 300 క్యాలరీస్ అంటే దానికి సంబంధించిన వెయిట్ పెరుగుద్ది. ఆ వెయిట్ పెరిగితే ఆ వెయిట్కి సంబంధించిన ఆ బరువుకు సంబంధించిన బరువు మోకాలు మొయ్యాలా, అరికాలు మొయ్యాలా, ఈ నడుం దగ్గర ఉన్నటువంటి ఈ పూసలు ఉన్నాయి చూసారా, ఈ మొయ్యాలా. ఇవన్నీ ఎక్కడ పేరుకుంటాయి తెలుసా? పొట్ట దగ్గరే పేరుకుంటాయి. ఈ పొట్టని నువ్వు మొయ్యాలి. దేవుడు ఏమంటున్నాడు? వద్దురా, అది వద్దు, ఇది తిను. మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆత్మకి సంబంధించిన ఆహారం శరీరానికి నచ్చదు, శరీరానికి సంబంధించిన ఆహారం ఆత్మకు నచ్చదు. ఇక్కడ పాపానికి పుణ్యానికి విషయం గురించి చెప్పట్లా. ఇది దేవునికి నచ్చదు, అది నీ స్ట్రక్చర్ని పాడు చేసుద్ది. ఆత్మకు అంటిన కల్మషమును అంటాడు. అరే నువ్వు శరీరం ద్వారా ఈ పని చేస్తే ఇది వెళ్ళి జాగ్రత్తగా ఆత్మకు అంటుద్దిరా, కల్మషంగా పాపంగా తయారవుద్దిరా అంటే. నా నోటితో నేను తిన్నటువంటిది అన్నీ కూడా శరీరానికి ఉపయోగకరమే కదా, నేను బతకాలంటే తినాలి కదా, అందుకనే నేను తింటున్నాను, నేను చేసేది తప్పు కాదు కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ నోరు తిన్నదల్లా కడుపు జీర్ణించుకోదు, అది జాగ్రత్తగా పోగేసుద్ది. నాకు అవసరమైనంత ఉపయోగించుకుంటా, ఇది నాకు అవసరం కాదుగా, ఇది తీసుకెళ్ళి ఎక్కడో పెట్టండి అంటది. అంటే ఆ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయంటే జాగ్రత్తగా ఆ ఫ్యాట్ని పెట్టవలసిన చోటల్లా పేర్చుకుంటూ పోతూ ఉంటాయి. ఒకరికి వెనకాల పేరుస్తాయి, ఒకరికి ఎదర పేరుస్తుంది, ఒకరికి ఇక్కడ పేరుస్తుంది, ఒకరికి ఎక్కడెక్కడైనా పేర్చేస్తాం. ఇటు తింటా ఉన్నాడు, అది పేరుకుంటా ఉన్నది. కొన్నాళ్ళు పోయిన తర్వాత అలా ఆయన వచ్చి ఇంత దుడ్డులా తయారయ్యేంటే అప్పుడు గుర్తొచ్చింది, అవును కదా 67 కేజీలు ఉండాల్సిందాన్ని ఎంత ఉన్నానని చూసుకుంటే 97 కేజీలు ఉంటాయి. 97 కేజీలు ఉన్నానని బాధపడదు, దాని పక్కన 107 కేజీలు ఉన్నామని చూస్తుంది. దానికన్నా నేను 10 తక్కువ తెలుసా, దానికన్నా నేను 10 తక్కువ. దాన్ని చూస్తే చూడు భయం వేస్తుంది, అది ఊగుతోనే వెనకాల ఎదర మొత్తం అంతా పొట్ట. నువ్వు ఈ అంశం గురించి ప్రార్థన చెయ్యాలి కదా, చెయ్యలేకపోతున్నావేంటి? ఈ అంశం గురించి నీకు ప్రార్థన చేయమని చెప్పాను కదా, ఎందుకు చేయట్లేదు అని అంటే ఆడెవడో ప్రార్థన చేయనుండి చూస్తాడు. ఆడు అసలు చర్చికి రాడు, ప్రార్థన చేయడు. నేను చర్చికి వస్తున్నాను, ప్రార్థన చేయను. నిన్ను చెయ్యమన్నది నువ్వెందుకు చేయలేదు? అది దేవుడు అడిగే ప్రశ్న. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే, ఏం చేసావు భూమి మీద? ఈ ప్రశ్నకి ఇక్కడే నా దగ్గర సమాధానం కావాలి. నా ఇష్టం వచ్చిన రీతిగా నేను శరీరాన్ని పెంచేసుకుని పోతే నా భర్తకి నేను ఎలా నచ్చనో, నాకు ఇష్టం వచ్చినట్టుగా నా భక్తి జీవితాన్ని నేను చేసుకుంటూ పోతే అలాగే దేవునికి నచ్చను. చాలా క్లియర్గా దేవుడు రాస్తూ ఉన్నాడండి. ఆ 4వ అధ్యాయం చదువుతూ ఉంటే ఆయన చూసినటువంటి ఆ పెళ్ళి కూతుర్ని, ఆ ప్రియురాలిని చాలా సుందరివే అని పిలుస్తుంది. సుందరి అంటే ఆవిడ దృష్టికి అందంగా ఉందనుకుందామా?
చూసే ఆయన దృష్టికి అందంగా ఉందనుకున్నావా? బాగా చెప్పాలి. ఎవరి దృష్టికి అందంగా ఉంది? అద్దంలో నా ముఖం నేను చూసుకుంటే ఎలా ఉంటాను నేను? అసలు చిరంజీవికి ఇచ్చారు అనవసరంగా, నాకు ఇచ్చుంటే బాగుండు ఆ సినిమాని, అలా ఉంటాను నేను. నన్ను చూడాలనుకున్న దేవునికి నేను ఉండాలి అలా. నన్ను చూడాలనుకున్న వాడికి నేను కనబడాలి అలాగా. విచిత్రమైన సబ్జెక్ట్ ఏంటి తెలుసా? నీ పళ్ళు కూడా, పళ్ళు ఎట్టుంటే ఉందండి లోపల, ఒక్కొక్కసారి ఒకరికి వెళ్తుంటాయి, ఒకరికి ఎత్తుంటాయి, ఒకరికి లోపలకు ఉంటాయి, ఒకరికి సొట్టగా. అది పెద్ద విషయమే ఉందండి, లోపల ఉంటాయి, కనబడవు కదా. అవి గోడు చూస్తాయి. ఆమె పాదాలు చూస్తూ ఉంటాడు, ఆమె నడుము చూస్తూ ఉంటాడు, ఆమె పిక్కలు చూస్తూ ఉంటాడు, ఆమె స్తనములను చూస్తూ ఉంటాడు. ఇవన్నీ భగవంతునికి కావాలి, ఎందుకంటే పెళ్ళి చేసుకోవాలి కాబట్టి. చాలా క్లియర్గా చెప్తున్నానండి, దేవుని సన్నిధిలో పాపం చేయడం విషయం గురించి నేను చెప్పట్లా. దేవుడు నన్ను చూస్తే ముచ్చట పడాలనే విషయం గురించి చెప్తున్నాను. వాడేమి పాపం చేయలా, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తప్పు 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 తప్పని రాయాలా, పాపమని రాయాలా? యెజబెల్ అంటే అన్యులకు విగ్రహారాధనకు సంబంధించినటువంటి వాటిని తీసుకొచ్చి ఇశ్రాయేలీల దేశంలో పెట్టేసి బయలు యొక్క దేవతా స్తంభాన్ని నిలిపివేసి మనుషులను సజీవ దహనం చేయించేసి ఒక చిల్లంగి వారిని, అబద్ధ ప్రవక్తలను దాదాపు 450 మందిని పోషించేసి ఇశ్రాయేలీల రాజులందరూ చెడిపోవడానికి మహాకారణమైపోయిన ఆవిడ్ని తప్పు అంటే ఏంటండి? పాపం అనాలి కదా. నాకు నచ్చలేదు అని అంటే, భర్త భార్యతో నాకు నచ్చలేదు అని అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? ఏడ్చావు నీ ముఖానికి ఇదే ఎక్కువ అనుకుంటారు మనసులో కొంతమంది, పైకి అనరు అనుకోండి. అలాగే అండి, తీసేస్తాను. పొద్దున్నుంచి ఏం చేస్తున్నాను నీకు తెలుసా? ఇలా నిలబడే పని చేస్తున్నాను. కాళ్ళు ఎంత లాగుతున్నాయో తెలుసా? ఒక్కడి ఇంట్లో హెల్ప్ చేయట్లేదు నాకు. ఏదో నాకు ఓపుకున్నంతలో నేను తీసుకొచ్చి వండి పెట్టి జాగ్రత్తగా తీసుకొచ్చి మీ దగ్గర ఎడతా ఉంటే మళ్ళీ దీనికి పేర్లు, నీ ముఖానికి మళ్ళీ ఇలాగా, ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి చాలామందికి, ఆడవాళ్ళకి కామన్ అది. ఎందుకంటే పాపం వాళ్ళు నిజంగానే అంత కష్టపడతారు, వాళ్ళు ఏమనలేము. కానీ భగవంతుడు నచ్చలేదురా ఆ యెజబెల్ అనే ఆవిడని ఉంచుకోడు, అక్కడ నీలో పెట్టుకోడు అన్నాడు. నేనంటాను, నాలో కూడా నచ్చనిది ఏమైనా ఉందా అని ప్రశ్న వేసుకోవడం మొదలుపెట్టాడు. నాలో నచ్చనిది ఏమైనా ఉందా? చాలాసార్లు దేవుడు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, గుణవతి అయిన భార్య కోసం భూమి మీద వెతుకులాట జరుగుతుంది. ఇక్కడ ఒక క్వాలిఫికేషన్ ఇచ్చాడు, గుణవతి అయిన భార్య. ఎవడికి వాడు గుణవంతుడిగా కనబడతాడు కాదు కదా. గుణవతి అన్నదానికి బైబుల్ చెబుతున్న నిర్వచనంలోనికి వస్తే నీ గుణవతివా లేకపోతే ఇంకోవతివా అర్థమవుతుంది. ప్రతి ఒక్కడు కూడా గుణవంతుడిగానే కనబడతాడు. పొద్దున్న లేచి కష్టపడి సాయంత్రం 4 పెగ్గలు వేసినోడు కూడా గుణవంతుడిగానే కనబడతాడు. నేను ఎవడి జోలికని వెళ్ళేనా? నేను కష్టపడ్డాను, నేను కష్టపడిందే నేను తాగుతున్నాను, నేను ఒకటి ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేయలేదే, ఒకళ్ళ ఆస్తులు తీసుకొచ్చి నేను అమ్మలేదే, నేనేం చేశా తప్పు అంటాడు వాడు. అని భగవంతుని దగ్గరకు వస్తే అర్థమవుతుంది. వీడు భక్తి చేశాడు, చాలా భక్తి చేశాడు, ఎంత సహనం, ఎంత విశ్వాసం, ఎంత ప్రేమ, ఎంత క్రియ, అయినప్పటికీ దేవునికి నచ్చనిది ఒకటి పెట్టుకున్నాడు. నేను అదే చెప్తున్నా, అయినప్పటికీ దేవునికి నచ్చనిది నీ దగ్గర ఏమైనా ఉందా? ఎందుకంటే సుందరి అని పిలవడానికి అది అడ్డుపడిపోతుంది. నేను చక్కగా ఉన్నానండి, నా చేతులు చక్కగా ఉన్నాయి, నా కాళ్ళు చక్కగా ఉన్నాయి, నా పళ్ళు చక్కగా ఉన్నాయి, నా తలంతా చక్కగా ఉంది, అన్నీ బాగానే ఉంది. అయినప్పటికీ ఒకవేళ దేవునికి నచ్చని నీ దగ్గర ఉందా? అసలు ఎలా కనబడాలనుకుంటున్నావు దేవుని దగ్గర? ఎలాగ దేవునికి కనబడాలని నువ్వు అనుకుంటున్నావు? రెండోది, దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు? నేను చాలా బాగా భక్తి చేస్తున్నానండి, నేను చాలా బాగా భక్తి చేస్తాను. ఓకే,
ఈ భక్తి భగవంతునికి నచ్చుతుందా? నేను చాలా కష్టపడి వంట చేశానండి, నచ్చలేదంటే అలా ఓకే, నువ్వు కష్టపడే చేసావు, కానీ భర్తకి నచ్చుతుందా? పొద్దునుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి, ఓకే, ఈ ప్రార్థన భగవంతునికి నచ్చుతుందా? నేను పొద్దున్న లేచి చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, భక్తి చేస్తూ ఉన్నాను, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాను, దేవుని పనిలో ఉన్నాను, ఓకే, ఇది దేవునికి నచ్చుతుందా? ఇక్కడ నేను ముందే చెప్పాను, నాకు దేవునికి అంతే. ఇక్కడ సంఘానికి కానీ, సమాజానికి కానీ, ఇంకో దానికి కానీ ఏ సంబంధం ఉండదు. దేవుడు తన ముఖాన్ని ఇట్లా వంచి నా వైపు చూస్తుంటే నేను నచ్చుతున్నానా, అదే నాకు ముఖ్యం. ఒకవేళ దేవుడు ఇలా నా ముఖ వెంక చూసి నేను నచ్చుతున్నాను అనంటే నా అంత అదృష్టవంతుడు ఈ విశ్వంలోనే ఉంటాడు. ఒకవేళ దేవుడు నా వంక ఇలా చూసి అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది అంటే గనక నేను చాలా బాధపడాల్సింది. ఈ మాట దేవుని చేత ఎవ్వడు అనిపించుకోకూడదు. నేను కరెక్ట్ డినామినేషన్లో ఉన్నానా, కరెక్ట్ సిద్ధాంతంలో ఉన్నానా, కరెక్ట్ భక్తిలో ఉన్నానా, కరెక్ట్ ప్రార్థన, ఇవన్నీ పక్కన పెట్టాను. నీకు దేవునికి పర్సనల్గా ఉందండి. అసలు మూడోదన్నది అనవసరం. నేను నా ముందు దేవుడు అంతే. నచ్చుతున్నానా అని ప్రశ్న వేసుకో. నచ్చలేదు, ఏం నచ్చలేదు, నాలో ఇంకా ఏం నచ్చలేదు, పోనీ నచ్చేలా ఉండాలంటే నేనేం చేయాలి? ఖచ్చితంగా దేవుణ్ణి అడగండి. చాలామంది ఎందుకు అడగరు, వాళ్ళు ఏదో నచ్చింది చేసుకుంటూ పోతారు. ఎందుకంటే దేవునికి ఒక పేరుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. శిల్పి అంటే అర్థం ఏమిటి? శిల్పం అంటే రాయి కావచ్చు, విగ్రహం కావచ్చు, ఒక స్ట్రక్చర్, ఒక రూపం కావచ్చు, వాని యొక్క ఆలోచన కావచ్చు, చెప్పినటువంటి రాజు యొక్క విషయం కావచ్చు, దాన్ని బట్టి చెక్కేవాడు. నేను ప్రధాన శిల్పిని అని అంటున్నాడు. విచిత్రం ఏంటంటే ఇది మనకి కావలసినటువంటి లక్షణం. నా దేవునికి ఇది నచ్చలేదు కాబట్టి దీన్ని నేను చెక్కుకుంటున్నాను, లేకపోతే ఇది నాలో నుంచి తొలగించుకుంటున్నాను. ఒక లక్షణం మనిషిలో నుంచి తొలగించుకోవడానికి జీవితకాలం పట్టుద్దండి. ఓ బుద్ధి మనిషిలో నుంచి తొలగించుకోవడానికి జీవితకాలం పట్టేటటువంటి బుద్ధులు కూడా ఉంటాయి. ఓ సిగరెట్ మానాలా, దానికి కొన్న రీహాబిలిటేషన్స్ అని సెంటర్స్ ఉన్నాయి, లేకపోతే సైకాలజిస్టులు ఉన్నారు, ఇట్లా వాళ్ళందరూ కూడా చెప్తారు, చేస్తారు, మందులు వాడతారు. మద్యం ఉంది, దానికి అట్లాగే ఉన్నాయి. ఇలా చాలా వాటికి ఉన్నాయి. శరీర సంబంధమైనటువంటి వాటి విషయాలలో చాలా ఉన్నాయి. నేను అనేది ఆత్మ సంబంధమైన విషయాలలో నీకు నువ్వే చేసుకోవాలా? నా పొట్ట తగ్గాలి, నేను జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేయొచ్చు, ట్రైనర్ పెట్టుకోవచ్చు, ఒక ఎక్సర్సైజ్ చేసుకుని కంటిన్యూగా ఫుడ్ పెట్టుకుని జాగ్రత్తగా దాన్ని కొద్దో గొప్ప తగ్గించుకోగలుగుతా. ఆత్మకి సంబంధించినటువంటి స్ట్రక్చరల్ డిజైన్ని మాత్రం నీకు నీవే తీర్చిదిద్దుకోవలసిందే. నా ఆత్మకు అంటిన మలినమును నాకు నేనే కడుక్కోవలసిందే, నాకు నేనే ఉతుక్కోవలసిందే. ఇక్కడ ఈ శిల్పి ఎలా కనబడుతున్నాడంటే నువ్వు కూడా ఇలా తయారవు అని కనబడుతున్నాడు. ఆయన దగ్గర ప్రధాన శిల్పినై, ఈ స్టేట్మెంట్ నువ్వు చెప్తే ఎలా ఉంటుంది తెలుసా? ఆయన దగ్గర ప్రధాన శిల్పినై నన్ను నేను కట్టుకుంటున్నాను. ఓ సుత్తి పెట్టుకుని ఒక మూలున్నటువంటి లక్షణాన్ని సుత్తితో కొట్టి 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 ఓడగొట్టడం అంటే మాటలేం కాదండి. చాలాసార్లు ఆత్మ నా మీద తిరగబడతా ఉంటుంది, నా శరీరం నా మీద తిరగబడతా ఉంటుంది, నా పరిస్థితులు నా మీద తిరగబడతా ఉంటాయి, నా ఆలోచనలన్నీ కూడా నా మీద తిరగబడతా ఉంటాయి, నా బుద్ధి నా మీద తిరగబడతా ఉంటుంది. నా శరీరమే ఆ కంచంలో పెట్టిన ఆహారాన్ని చూసి డాక్టర్ అదే తినమన్నాడు, అదే తిను అని చెప్తా నేను. కానీ అది ఒకరోజు తినడానికి ఏదో అడ్జస్ట్ అవుతూ ఉంటుంది, కానీ అది తినడం కంటిన్యూ చేయడం దానికి నచ్చదు, ఇష్టం ఉండదు, సహించదు, చాలా కష్టం. చెక్కుకోవడం అనే సబ్జెక్ట్ అసలు సామాన్యమైన సబ్జెక్ట్ కాదు. ఆమె గురించి దేవుడు అట్లా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. కానీ ఆ అందమైన పలవరస రావడానికి ఎంత గ్రైండ్ చేసి ఉంటుందో ఆమె ఆ పళ్ళని.
ఆ పళ్ళు అలాగా జంట జింకల వలె, జోడి జింకల వలె అలా కనబడుతున్నాయంటే ఆ పళ్ళను జాగ్రత్తగా సరి చేసుకోవడానికి ఎంత లెవెల్ కావాలో అంతవరకు కట్ చేసుకుని, ఎంత అందంగా ఉండాలో అంత స్ట్రక్చరల్గా దాన్ని డిజైన్ చేసుకుని, అరగదీసుకుని, పాలిష్ చేసుకుని చక్కగా పళ్ళను తీర్చిదిద్దుకోవడం అంటే మాటలా? నేను తీర్చిదిద్దుకున్నాను అని ఆమె చెప్తాను. నా పళ్ళను తీర్చిదిద్దుకున్నాను, నా కుర్రలను తీర్చిదిద్దుకున్నాను, నా స్ట్రక్చర్ తీర్చిదిద్దుకున్నాను, నా కాళ్ళను తీర్చిదిద్దుకున్నాను, అణువు నేను తీర్చిదిద్దుకున్నాను అని నాకు ఆమె స్టేట్మెంట్ ఇస్తున్నట్టుగా కనబడుతుంది. దేవుడు చెప్తున్నట్టుగా చదువుతాం కానీ నాకు ఆమె చెప్తున్నట్టుగా కనబడుతుంది. నేనంటాను, మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నారా? ఈ స్టేట్మెంట్ నేను ఇవ్వగలుగుతున్నానా? నా కన్నులు బాగా పనిచేస్తున్నాయి ప్రభువా, నా చెవులు బాగా పనిచేస్తున్నాయి ప్రభువా, నా నోరు బాగా పనిచేస్తుంది ప్రభువా అని చెప్పడానికి చాలా బాగుంటాయండి. దేవుని సన్నిధిలో నా హృదయానుసారుడు అని పిలిపించుకున్నటువంటి వ్యక్తే తన జీవితంలో కొన్ని విషయాలు చక్కదిద్దుకోవడానికి, చెక్కుకోవడానికి చాలా కష్టపడ్డాడు. అబ్షాలోము అంటే దావీదు మహారాజుకి చాలా ప్రాణం. అతనితో అతని ప్రాణం ముడిపడిపోయింది. కానీ దేవుని ఆలోచన సొలొమోను, నిజంగా అబ్షాలోము బుద్ధిమంతుడై ఉంటే, నిజంగా అబ్షాలోము మంచోడై ఉంటే, నిజంగా అబ్షాలోము కనుక చాలా దావీదు దగ్గర అణిగిమణిగి ఉంటే సొలొమోను రాజు అయ్యేటటువంటి అవకాశమే లేదు. కానీ దేవుని ఉద్దేశం సొలొమోను మహారాజు. దావీదు యొక్క ప్రేమ అబ్షాలోము. విచిత్రమైన విషయం ఏంటంటే ఇద్దరు దావీదు యొక్క కుమారులే. రెండు నా నుంచే వచ్చాయి, కానీ దేవునికి ఇది ఇష్టము, ఇది నొద్దు. ఈ ఆలోచనలు నా నుంచే వచ్చాయి, కానీ దేవునికి ఇది నచ్చింది, ఇది నచ్చలేదు. నువ్వు వాదించద్దు, ఇది తప్పేటి, ఇందులో లోపమేటి, ఇందులో ఏంటి ఇబ్బంది, ఇది ఎందుకు తప్పయింది, ఇది ఎలా తప్పయింది, ఏ లక్షణాన్ని బట్టి తప్పైంది అన్నీ పక్కన పెట్టు. భర్తకి ఇట్లా వాలు జడ వేసుకోవడం ఇష్టం, నువ్వేమో మామూలు జడ వేసుకున్నావు. రెండు జడలే, ఈ జడకి ఆ జడకి తేడా ఏంటి? రెండు తలెంటికిలే కదా, రెండిటికి 3 పాయలతో అల్లుతారు కదా. ఇవన్నీ లాజిక్లు వద్దు. దేవుడు నిన్ను తీర్చిదిద్దాలనుకుంటున్నప్పుడు, అమ్మాయి ఇది ఎందుకో బాగాలేదే కొద్దిగా చూడు అని అన్నప్పుడు అది మార్చుకునేటటువంటి, చెక్కుకునేటటువంటి బుద్ధి నీకు రావాలి. అది దేవునికి నీకే మాత్రం సంబంధించింది. అసలు మూడో వ్యక్తికి తెలియకూడదు కూడా, తెలియదు కూడా, తెలిసిన అనవసరం కూడా. నేను చెక్కుకుంటానండి అని తీర్చిదిద్దుకుంటూ ఇష్టముగా నడిచే భార్యనే సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో దేవుడు పరిచయం చేస్తాడు. చాలామంది ప్రతివతా ధర్మాలను ఆచరించారమ్మా, కానీ వాళ్ళకి మించి నీ ఉన్నావే అన్నట్టు. చాలామంది ఉన్నారు అనే సబ్జెక్ట్ అర్థం అవ్వాలి. నేనొక్కదానే అనుకుంటున్నావేమో, నీ వెనకాల పడుతున్నాడు కదా, నీ వెనకాల తిరుగుతున్నాడు కదా, నిన్ను మాట్లాడితే దర్శిస్తున్నాడు కదా, మాట్లాడితే నీ ప్రార్థనా గదిలోకి వస్తున్నాడు కదా, మాట్లాడితే నీకు దగ్గరగా ఉంటున్నాడు కదా, నేను ఒక్కదానివే అనుకుంటున్నావేమో. చాలామంది ప్రతివతా ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ సంఘ కన్యకకే కాదు, ఇంకా చాలా కన్యకలు ఉన్నాయి. ఈ సంఘం ఒకటే కాదు, ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. నువ్వు ఒక్కరిదానివే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. అయినప్పటికీ దేవుడు నీ దగ్గరకు వచ్చి, నీ ప్రార్థనా గదిలోకి వచ్చి నీతో కూర్చుంటున్నప్పుడు నీవు ఆయన మీద ఇట్లా పడుకుని, ఆ కాళ్ళ మీద తలకాయ పెట్టుకుని పడుకున్నప్పుడు నీ నెత్తి మీద దేవుడు ఇట్లా చెయ్యేసి దూతా ఉన్నాడు. అంతటి ప్రేమ నీ మీద చూపించి నీ ప్రార్థనా గదిలోకి వచ్చినప్పుడు, ఈ చెంపిన్ను ఇట్లా దూతా ఉన్నప్పుడు చెంపక పెట్టిన క్లిప్పోగు ఆ దువ్వెను లేకపోతే ఆ పిన్ను ఆయన గుచ్చుకుందనుకో, ఏం చేస్తాను? నేను పొరపాటు చేశానన్నట్టుగా భగవంతుడి దగ్గర గడగడలాడుతూ, నిన్ను పెట్టుకోవడం తప్పు కాదు, అది అలా ఉంచుకోవడం తప్పు కాదు, కానీ భగవంతునికి నచ్చలేదు, నష్టంగా బాధగా కలిగింది. ఆ పిన్ని జీవితంలో పెట్టుకోమని ఈ ప్రేమలోనికి రండి. అప్పుడు భగవంతుడు మిమ్మును ఇదే పిలుపు పిలుస్తాడు.
సుందరి సుందరి. ఎవడెవడి గురించో ఆలోచించబాకండి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి కనబడినప్పుడు భగవంతుడు నిన్ను అలా చూడగలుగుతున్నాడా అనేటటువంటి ప్రేమలోనికి నడవండి. ఒకవేళ అభ్యంతరాలు ఉన్నాయి, కరగవలసిన పొట్టలు ఉన్నాయి, తరగవలసినటువంటి పర్వతాలు ఉన్నాయి, చాలా పేరుకుపోయిన ఫ్యాట్ ఉంది, ట్రై చేయి. ఇయాల నుంచే మొదలెట్టు. ఇది దేవునికి నచ్చేలాగా నేను తీర్చిదిద్దుకుంటాను. ఈ లక్షణం దేవునికి నచ్చేలాగా నేను కట్ చేసుకుంటాను. ఈ బుద్ధి దేవునికి నచ్చేలాగా నేను సరి చేసుకుంటాను. ఈ ఆలోచన వ్యవస్థ దేవునికి నచ్చేలాగా నేను సరి చేసుకుంటాను. నా అంతరంగము లోపలున్నటువంటి విషయాలను అభ్యంతరకరంగా ఉంటే వాటిని కూడా సరి చేసుకో. అట్లా దేవునిలోనికి ఇష్టలుగా బ్రతకండి. అట్టి శక్తి పరిశుద్ధాత్ముని యొక్క బలము దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.